46వ వచనం. అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెందును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధ. చాలమ్మా, దేవుని యొక్క సన్నిధిని మనం అందరం ఈ రీతిగా చక్కగా ఈ బుధవారం ప్రభు మనకి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు యొక్క తల్లి మరియ గారు ఇట్లా మాట్లాడుతుంది. ఏమిటంటే అప్పుడు మరి ఎట్లా నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నదిగా ఉండాలి. ఏ ప్రభు అంటే యేసయ్యను ప్రభువుని స్వీకరిస్తున్న మనం. యేసయ్యను అంటే చాలామంది ఆనాడు ప్రభు అంటే రాజులుగా వస్తుంది. అట్లా కాకుండా ఇక్కడ పెద్ద వచ్చిన కనపడుతూ ప్రభువు. ఆనాడు రాజులు కూడా రాజ అధికారము చేసేవారు కూడా ప్రభువులు ఉండేవారు. కానీ ఈయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆనాడు ప్రభుత్వం మీద పరిపాలన చేసే రాజు అనే అధిపతి. అందుకని ఇక్కడ అంటుంది ఆ పెద్ద మాట కనబడుతున్న పెద్దక్షరాలతో. అందుకనే నా ప్రాణము ప్రభువుని గనపరుచుచున్నది. ఏ యొక్క ప్రభువుని గనపరుస్తుందంటే